ఫీజులతో నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమని అక్షర విద్యా సంస్థ చైర్మన్ కేవీ కృష్ణవర్మ తెలిపారు. ఐఐటీ, జేఈ మెయిన్స్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల కోసం విద్యార్థులు ఇకపై రాజమండ్రి, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఐఐటీ జీ విద్యను అందిస్తున్నామని చెప్పారు. కొత్తపేటలోని అక్షర కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రూరల్ ఎడ్యుకేషన్ అంటే కేవలం పుస్తకాల బోధన మాత్రమే కాదని ప్రాక్టికల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను అందించడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులను నియమించి బోధన అందిస్తున్నామని, గ్రామీణ తల్లిదండ్రులకు భారం కాకుండా ఫీజులను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. జరుగుతున్నప్పటికీ కూడా ఆయన ఏవైతే లక్ష్యాలని కోరుకుంటున్నారో అవి పూర్తిగా ఆయన ఫుల్ఫిల్ చేయలేదును అన్నటువంటి భావంతో ఈ అకాడమిక్స్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసేటువంటి సందర్భంలో మరి అక్షర ఎడ్యుకేషన్స్ ఏవైతే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో రన్ అవుతున్నాయో మరి మాతోటి ఆయన సంఘటితమై ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ శతాబ్ది డిగ్రీ కాలేజీ కానీ సిద్ధార్థ జూనియర్ కాలేజీ కానీ రెండింటినీ కూడా నిర్వహించేటువంటి బాధ్యతల్ని వారు మా మీద ఉంచడం జరిగింది. మరి ఇప్పటి నుంచి 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ విద్యా సంస్థలన్నింటినీ కూడా నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని మేము స్కందాల మీద తీసుకున్నాం. ఈ విద్యార్థుల్లో చక్కటి క్రమశిక్షణ, అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంటు, మరి ముఖ్యంగా ఈ రోజున ఎంప్లాయబిలిటీకి అవసరమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, ఆల్రౌండ్ డెవలప్మెంటు, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తూ ఒక కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏ విధమైనటువంటి శిక్షణ అయితే దొరుకుతుందో వాటిని అందించాలి అనేటువంటిది వారి లక్ష్యం. అదే లక్ష్యాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానికి తగ్గట్టుగానే మరి ఇక్కడ కొంత స్టాఫ్ సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. డిగ్రీ కాలేజీకి మరి డాక్టర్ చాముండేశ్వరి గారిని వారి ప్రిన్సిపల్గా, అదేవిధంగా జూనియర్ కాలేజీకి సంబంధించి సుధీర్ గారిని కార్పొరేట్ రంగంలో అనుభవం ఉన్నటువంటి ఆయన్ని మరి ఆయన ప్రిన్సిపల్గా తీసుకోవడం, మరి ఇప్పటివరకు మరి కాలేజీకి సేవలు అందించినటువంటి మోహన్ గారు ఎవరైతే ఉన్నారో వారిని మనం ఈ సంస్థల తాలూకా డీన్గా వ్యవహరించమని కోరుతూ దానికైనా యాక్సెప్ట్ చేసి మరి డీన్గా వ్యవహరించడానికైనా అంగీకరించడం, అదేవిధంగా మంచి లక్ష్యాలు, భావాలు కలిగినటువంటి యువకుడు ఈ ప్రాంతంలో మంచి విద్యా సంస్థను తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో మరి కాంపిటేటివ్ విద్యా వ్యవస్థలో మంచి పాత్ర పోషిస్తున్నటువంటి ఎవరైతే ఉదయ్ ఉన్నారో, రెడ్డి ఉదయ్, ఆయన్ని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా మనం అరేంజ్ చేసుకోవడం, వీటన్నిటి యొక్క ఉద్దేశం, లక్ష్యం మాత్రం ఒకటే, ఇక్కడ మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశం. అక్షర మెయిన్ థాట్, విజన్, మిషన్ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు రూరల్ విలేజెస్ పీపుల్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, హాస్టల్స్లో పిల్లల్ని పెడుతున్నారు, వాళ్ళు క్యారెక్టర్ అండ్ ఇంటిగ్రిటీ కోల్పోతున్నారు. ఇక్కడ మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే క్యారెక్టర్ అండ్ ఇంటిగ్రిటీ ఇవ్వడం కోసం పేరెంట్స్ దగ్గర నుంచే పిల్లలు వస్తున్నారు. అండ్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి స్ట్రెస్ అదంతా లేకుండా చేస్తాము. నెక్స్ట్ గెస్ట్ లెక్చర్స్, సెమినార్స్, అండ్ వీఆర్ గోయింగ్ టు బీ ఫోకస్ ఆన్ ఫీల్డ్ విజిట్స్ మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా డిగ్రీ వచ్చేటప్పటికి కొంచెం ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, ఇండస్ట్రీస్ విజిట్స్ కానీ, బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్స్ మీద కానీ, వర్క్షాప్స్ కానీ, సెమినార్స్ మీద కానీ ఇలాంటి అవగాహన పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ తెచ్చి కూడా మాట్లాడిపించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లేస్మెంట్స్, వీఆర్ గోయింగ్ టు బీ ఫోకస్, కార్పొరేట్ వాళ్ళతో మాట్లాడడం, ప్లేస్మెంట్స్ మెయిన్ ఇప్పిస్తే స్టూడెంట్ ఎట్లా అయినా వాడికి ఫస్ట్ చిన్నదో పెద్దదో ఫస్ట్ ప్లేస్మెంట్ అంటూ ఆ ప్లేస్మెంట్ రావాలంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు అర్థమెటిక్ అండ్ రీజనింగ్, యాప్టిట్యూడ్ ఇలాంటి ట్రైనింగ్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ ద అకాడమిక్స్తో పాటు వీఆర్ ప్రిపేరింగ్ ద అకాడమిక్ క్యాలెండర్ అండ్ నాన్ అకాడమిక్ క్యాలెండర్. అకాడమిక్ క్యాలెండర్ వచ్చేటప్పటికి సిలబస్ అదంతా కంప్లీట్ సెమిస్టర్ వైజ్ కంప్లీట్ చేస్తూనే ప్యారలల్గా వీఆర్ గోయింగ్ టు బీ ఫోకస్ ఆన్ ద నాన్ అకాడమిక్ క్యాలెండర్, సెమినార్స్, వర్క్షాప్స్. నెక్స్ట్ పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడం, దానివల్ల కూడా ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది.
ప్లేస్మెంట్స్ కూడా ఎక్కువ ఫోకస్ చేయడం, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎందుకంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఓవరాల్ థింగ్. Thank you for giving this opportunity to the chairman and other media members.